పీసీఓడి అంటే ఏంటి? వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అని ఇప్పుడు తెలుసుకుందాం. సో వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎక్సెస్ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ హార్మోన్ వల్ల వీళ్ళకి ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ రావడం, యాక్నీ రావడం, మెడ చుట్టూ పిగ్మెంటేషన్ గా ఉండడం, చాలా మంది వీళ్ళు లావుగా ఉంటారు. సో ఈ ఫీచర్స్ తో వీళ్ళకి పీసీఓడి ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అలానే స్కాన్ ద్వారా వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓవరీస్ బల్కీ ఉంటుంది. ప్రతి అండాశయంలో కూడా వీళ్ళకి మోర్ దాన్ 25 ఫాలికల్స్ ఆర్ 30 ఆర్ ఈవెన్ 60 ఉండడం కూడా ఆశ్చర్యం ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ అనేటివి ఎక్స్. పీసీఓడి ఎలా వస్తుంది అని చెప్పడం కష్టం అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళకి జెనెటిక్ ఇష్యూస్ తో కానీ, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడంతో కూడా వీళ్ళకి పీసీఓడి డెవలప్ అయ్యే లక్షణాలు చాలా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇష్యూస్ కి వస్తే వీళ్ళకి ఇంక్రీజ్ బీపీ ఉండడం కానీ, ఇంక్రీజ్ షుగర్స్ తో ఉండడం కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉండడం కానీ, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి సమ్ టైమ్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ తో కూడా వీళ్ళల్లో గమనిస్తాం. దాన్ని బట్టి ఏజ్ ప్రకారం వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో గమనించి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం.